సో ఇక్కడ తక్కెలపాడులో గానీ లేదా తెలుగుదేశం పార్టీ వారు గానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టాలనుకున్నారో లేదండి అక్కడ ఖమ్మంలో జస్ట్ మురళి మారిస్తే ఇచ్చేసారు కాబట్టి మేము కూడా మార్పులు చేర్పులు చేస్తామని వాదనకు దిగలేదండి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే మీరు చూడండి, వాళ్ళు ముందు పెట్టడమే విగ్రహాన్ని మురళి లేకుండానే పెట్టారు. మురళి లేదు. ఒకవేళ మురళి చేతిలో ఉంటేనే కృష్ణుడు అంటున్నారు కాబట్టి హైకోర్టు అబ్జెక్షన్ చెప్పింది కాబట్టి అసలు మురళి మనం పెట్టొద్దని చెప్పి కనీసం ఏమి పెట్టకుండానే పెట్టారు. వివాదాలకి చాలా దూరంగా ఉన్నారండి. అసలు వివాదమే జరగకూడదు. అయినా ఇలా ఎందుకు పెట్టారు అని కొంతమంది అంటే తప్పని అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారండి, వాళ్ళని మనం ఎలా చూడాలనుకుంటాం ముద్దుగా. కొంతమంది కృష్ణుడిలో చూడాలనుకుంటారు, కృష్ణుడు వేసం వేసుకుంటారు. కొంతమంది అబ్బాయిల్ని ఆడపిల్లలా చూడాలనుకుంటారు, వాళ్ళు జడేసి వాళ్ళకి ఆడపిల్లల డ్రెస్ వేసి చూసుకుంటారు. కొంతమంది ఆడపిల్లల్ని మగపిల్లలా చూడాలనుకుంటారు, ప్యాంటు షర్ట్ వేసి చూసుకుంటారు. అంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటాము, ఎంత ముద్దుగా చూసుకోవాలనుకుంటాము. నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా ఆయన్ని ఇలా చూసుకుందాం, ఇలా చూసుకుంటే ఆయన బాగుంటారు, ఇలా అయితే బాగుంటారు అని ఆయన మీద ఉన్న ప్రేమతో చేస్తారే తప్ప ఇక్కడ శ్రీకృష్ణుల వారిని ఇబ్బంది పెట్టాలనో ఆయన అవమానించాలనో అది ఎవరికి ఉంటదండి? అసలు వాళ్ళందరూ కూడా హిందువులే కదా. అయితే వీళ్ళు విగ్రహం పెట్టడమే చాలా వివాదరహితంగా పెట్టారు. అయినా కూడా ఇప్పుడు మార్చాల్సి వచ్చినప్పుడు మరి ఆ ఖమ్మంలో చేసినట్టు చిన్న చిన్న మార్పులు చేయలేదండి. ఏం చేశారు? ఈయన కంప్లీట్ మార్చేశారు.